బాలినీని ఓడిపోయినా నీలో మార్పు రాదా? కేసులు, బెదిరింపులు ఇవన్నీ మీ సంస్కృతే కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళలపై కేసులు పెట్టి జైలుకు పంపావు. ప్రచారానికి వెళ్లిన మా వాళ్లను కొట్టి తిరిగి గంజాయి బ్యాచ్తో రిమ్స్ లో అడావుడి చేసి అద్దాలు పగలగొట్టించావు. ఏమన్నంటే ఊగిపోతూ మాట్లాడతావు. ఇవన్నీ మీరు చేసిన ఆగడాలే కదా. వీటిపై మీడియా సమావేశంలో మాట్లాడితే వారిపై పరువు నష్టం దావా వేస్తావా? ఎన్ని వేస్తావో ఎయ్. అన్ని ఆధారాలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ ఉంది. నిజానిజాలు త్వరలోనే నిగ్గు తేల్తాయి. మరోవైపు మొన్న ఎన్నికల కౌంటింగ్ లో 15 బూతుల్లో అక్రమాలు జరిగాయి అంటూ రీకౌంటింగ్ కోరావు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి 164 సీట్లు వస్తే ఈవీఎంలు తప్పంటావు. అదే వైసీపీ పార్టీకి 151 సీట్లు వస్తే ఈవీఎంలు కరెక్టు అంటారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం ఒక్క వైసీపీ నేతలకే చెల్లిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాజీ ఎమ్మెల్యే బాలినేనిపై ఫైర్ అయ్యారు. ఏదైతే ఓడిపోయిన తర్వాత పోయి హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తి ఈ మధ్య వరుసగా అందరి మీద కేసు నోటీసులు పంపిస్తున్నారు. అంటే మాట్లాడితే అతను చేసే పనులను బట్టి మాట్లాడిన దాని మీద కేసు నోటీసు పెట్టి దాని మీద సంజాయిష్ కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా మేము ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రజలకు కూడా. బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే అందరికీ తెలుసు. నీ ఇష్టారాజ్యంగా నీకు అధికారం ఉందిలే అని చెప్పి, అవినీతి డబ్బులు ఉన్నాయిలే అని చెప్పి నీ ఇష్టారాజ్యంగా మాట్లాడి వెళ్ళి ఒకరోజు వచ్చావు, ఒకరోజు మాట్లాడి వెళ్ళావు. అంతకుముందేమో ఎన్నికల ముందేమో నీ ఇష్టారాజ్యంగా అందరి మీద పెత్తనాలు చేసి రిమ్స్ హాస్పిటల్లో కనపడ్డ వాళ్ళందరి మీద కొట్టి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టి వాళ్ళ మీద మళ్ళా కేసులు పెట్టించి మళ్ళీ దాని మీద 307 ఒకటి కేసు కావాలని పెట్టించి రిమాండ్కి పంపించిన ఘనత నీదేది. నువ్వు మళ్ళా మన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టేసి వాళ్ళని ఏదో 2 కోట్లు 3 కోట్లు దాన్ని ఏం కేసు దాని మీద పరువు నష్టం దాని మీద వేస్తున్నాము అని చెప్పేసి ఎవరిని బెదిరిద్దామని నీకు అదే తెలిసేమో. నీకు ఎవడో నీ పరికరాలు ఎవడో నీకు సలహాలు ఇస్తుంటాడు. నువ్వు చేసింది విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. నువ్వు చేసిన మాటలు కూడా ఎవిడెన్స్ తోటి ఉన్నాయి. అవన్నీ కూడా మేము కూడా వెళ్తాం, కోర్టులకు వెళ్తారు, అందరూ వెళ్తారు. నువ్వు మాట్లాడచ్చు అంటే నీకేమైనా శాసనం రాసిచ్చారా ఏంటి? ఎవరినంటే ఎవరిని పట్టుకొని ఎవరినంటే అట్లా మాట్లాడటానికి నీకొకటి ఇంకోటికి ఒకటే. వాళ్ళు ప్రెస్లోనే మాట్లాడారు, అందరికీ తెలిసే విధంగా మాట్లాడారు. నువ్వు చేసిన యాక్టివిటీస్ మాట్లాడారు, అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడాల. నువ్వు కావాలని చెప్పి దాన్ని పెట్టి ఏదో బ్లాక్మెయిల్ చేయాలని చెప్పో లేకపోతే ఇంకోటి అంటే ఎవడు భయపడేవాడు ఎవడు లేడు. దానికి ఏం చేయాలనేది చట్ట ప్రకారంగా మేము తీసుకుంటాం. రేపు అంతా కూడా పోలీసు వాళ్ళు ఇంకా వ్యవస్థ కూడా మారేది ఉంది. నిన్నే డిఎస్పీ రాత్రే చేశారు. ఇంకో సిఐ కూడా రావాల్సింది ఉంది. వచ్చిన తర్వాత దీని మీద అన్నీ కూర్చుంటాం. పాత ట్రాక్ రికార్డు, పాత ఏదైతే మా దగ్గర పెన్ డ్రైవ్లో క్లిప్పింగ్స్ ఉన్నాయో అప్పుడు మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాం. ఎవరెవరి మీద కేసు పెట్టాలా, ఎవరెవరు గంజాయి బ్యాచ్ని పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఊగుతా రిమ్స్ హాస్పిటల్కి వచ్చి అద్దాల పగల కొట్టేసి ఆ రోజు చేసావో విత్ ఎవిడెన్స్ తోటి అన్నీ కూడా తీస్తాం. తీసిన తర్వాత అప్పుడు ఎవరికి మీద కేసులు పెడతారా, ఎవరిది కరెక్ట్ ఉందా అవి కూడా పబ్లిక్ కూడా పబ్లిష్ చేస్తాం, పబ్లిక్ కూడా చూపిస్తాం. జరిగినాయి కూడా ఆ విధంగా కేసులు ఎవరి మీద పెట్టాలో కూడా చూస్తాం. నువ్వు పెట్టే చెత్త కేసులకి ఇక్కడ కూడా భయపడేవాళ్ళు లేడని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేసి 15 బూతుల మీద రీకౌంటింగ్ కూడా పెట్టావు. మంచిదే, దాంట్లో మేము కాదనట్లేదు, మంచిదే. అదేదో నేను కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, ఏదో 15 నుంచి 20 దాకా అని చెప్పేసి ఏదో డేట్ కూడా ఇచ్చారు. అట్లా కూడా అది కూడా కౌంటింగ్ అది కూడా తేలితే కానీ ఏం జరుగుద్దో కూడా అందరికీ తెలుస్తుంది. అంటే వ్యవస్థ 164 సీట్లు వచ్చిన ఇవాళ ఎన్డీఏ కూటమికి అంటే నీ 15 బూతుల్లోనే నీకు అక్రమాలు జరిగేసి లేకపోతే ఈవీఎం మిషన్లన్నీ ఎత్తుకొని పోయారా? ఈవీఎం మిషన్ దొంగలే జరిగినాయా? పోయినసారి ఆ సైకో జగన్ రెడ్డి కూడా అట్టే మాట్లాడాడు. మనం మాట్లాడుతా కూడా 164 సీట్లు వచ్చింది, ఈవీఎం మీద మాకు డౌట్ ఉంది, లేకపోతే ఈవీఎం మిషన్ మీద డౌట్లు ఉన్నాయని చెప్పి. మేము పోయినసారి పోయినప్పుడు మేము ఊరకనే ఈవీఎం ఏమైనా తప్పు జరిగిందేమో, ఈవీఎం దగ్గర ఏమైనా స్లిప్పులు కూడా కొన్నన్నా కూడా కౌంట్ చేయండి అని చెప్పేసి మేము ఆ రోజు మనం మాట్లాడితే దాన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈవీఎంలు దేశమంతా ఉంటే వీళ్ళది ఒక్కటేనా, వీళ్ళకి ఒక్కడికే జరుగుద్ది అంటే నీకు 151 వస్తే నీది కరెక్టా? అంటే నీకు రోడ్లు వచ్చినప్పుడు నీకు కరెక్ట్ అవుతుంది, మిగతా వాళ్ళు మాత్రం వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదని ఏ విధంగా చెప్తావు? నువ్వు మాట్లాడింది అప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు రెండు కూడా కంపారిజన్ చేసుకో. ఆ జగన్ రెడ్డికి మెంటలు వచ్చి ఇలా 11 సీట్లు వచ్చాక అతను మైండ్ పోయి అతను మాట్లాడుతున్నాడు.
మీరు ఏడ కూర్చొని ఏదైనా పోయి హైదరాబాద్లో కూర్చొని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా. కౌంట్ చేసుకుంటారు, ఏమవుతుంది రాష్ట్రం అంతా దేశం అంతా అయిన తర్వాత నీ 15 బూతులు కౌంట్ చేయమని మేము కూడా చెబుతున్నాను. నువ్వు పెట్టావు, డబ్బులు కట్టావు, అవినీతి డబ్బులు ఎక్కువగా మూట కట్టుకొని వెళ్ళావు, ఇవాళ ఆడుకుంటా హైదరాబాద్లో కూర్చున్నావు. 5 లక్షలు కాకపోతే 10 లక్షలైనా కడతావు, కడితే రేపు తేలుతుంది కదా 10 రోజుల్లో. దాన్ని మేము పెడితే కానివ్వండి, మేము కూడా కలెక్టర్ గారిని స్వాగతిస్తాం. పెట్టండి, కౌంటింగ్లో చూసుకుంటాము. దాంట్లో ఏం జరగాలో దాంట్లో చూస్తారు అంతే. ఫస్ట్ రౌండ్లో పారిపోయినాడు నువ్వు. ఇంటికాడ ఎవరన్నా ఫస్ట్ రౌండ్లో అయిపోయిన తర్వాత అయినా కూడా ఇంటికి వెళ్తాం, మనం కుటుంబ సభ్యులతో ఉంటాం. అక్కడ కారు స్టార్ట్ చేసి పోయి హైదరాబాద్లో అసలు మనకి డిక్లరేషన్ కార్డు ఇవ్వకుండానే నువ్వు హైదరాబాద్లో చేరావంటే నువ్వు పెద్ద తోపు మాదిరి, నువ్వు పెద్ద 5 సార్లు గెలిచిన పెద్ద పిస్తా మాదిరి నువ్వు మాట్లాడతావు. నువ్వు వాడు ఈడని మాట్లాడావు. నువ్వు నీ మీద 25 కోట్లకి ఇవ్వాలి నేను కూడా.